మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాలు షష్టగ్రహ కూటమి రాశిలో వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలామంది భయపెడుతూ ఉంటారు ఇది ఇన్ని సంవత్సరాలకు వస్తుంది, అదేముండదండి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి, 4 గ్రహాలు 5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి, కాబట్టి టెన్షన్ ఏం పడకండి. కాకపోతే ఈ రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఈ రాశిలోకి షష్టగ్రహ కూటమి రాకముందే దేశవ్యాప్తంగా కొన్ని అంటే విదేశాల్లో కొంత షేర్ మార్కెట్ సడన్గా డౌన్ఫాల్ అవ్వడం, కొన్ని వందల వేల కోట్లు డౌన్ అవ్వడం, విదేశాల్లో రకరకాల దేశాలకు కొంత ఆర్థిక మాంద్యం రావడము, గాలి నీరు కలిసినటువంటి కొన్ని జల సంబంధించినటువంటి ప్రళయాలు రావడము, బార్డర్స్ దగ్గర ఉండేటువంటి వారికి కొంత ప్రభావం పడడం అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతాయి. అంతే, ఇంకొంత ఆర్థిక మాంద్యాలు ఇవి జరుగుతుంటాయి. అంటే మీనరాశిని కాదు, జనరల్గా జరిగేటువంటివి. అయితే ఈ యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఉంటుంది. ఈ సునామీ లాంటివి, సునామీ అంటే మరీ సునామీ కాదు, కొంచెం ఈ సుడిగుండాలు లాంటివి ఏర్పడడం నేలల్లో, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీనరాశి వారికి అధిక గ్రహాలు రాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే ఓవర్లోడ్, అంటే ఎక్కువ పనులు పెట్టేసుకోవడం, ఊపిరి సలపనంత విధంగా, అటువంటి వాటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఒక పేపర్ మీదో లేకపోతే ఒక సంతకం తీసుకోవడం చేయండి. ఏమవుతుందంటే మీరు సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ధన సంబంధించిన విషయాలు అనవసరమైన ఘర్షణలు వస్తూ ఉంటాయి. అది సొంత బంధువర్గం వారితో కూడా వస్తుంది. అలాగే వివాహము, పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి సొంతంగా ఏదైనా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వీరికి ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేటువంటి వారి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం మీకు ఉంది. ఇక అన్నదమ్ముల్లో గతంలో ఏర్పడినటువంటి చిన్న డిస్ప్యూట్స్ అవన్నీ కూడా సద్దుమణుగుతాయి చెప్పాలంటే. కాకపోతే కొంత సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, అందులో ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు కానివ్వండి, చిన్నవి ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా గౌరీదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే శని రాశిలో సంచరించేటప్పుడు కొన్ని పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సరే తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. ఎక్కడా కూడా రాశిలో శని అంటే ఏలినాడు శని రాశిలో జన్మంలో సంచరించేటప్పుడు పోస్ట్పోన్ అనేటువంటిది చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంత మీకు శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ పెరుగుతుంటాయి. కాబట్టి ఇది ఒక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మీనరాశి వారు ఏంటంటే అయ్యో ఏలినాడు శని జరుగుతుంది ఎలాగా ఏంటి అనుకుంటూ ఉంటారు. ఏమీ లేదు, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, శక్తి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, లేదా సర్పాలయం కానీ ఉన్నట్లయితే రోజుకొకసారైనా వెళ్ళడం. గోవులకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించండి. పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం పూట యువకులు అసలు నిద్రపోకండి. ముసలి వాళ్ళు లేనట్లయితే మనకి చిన్నపిల్లలు, స్త్రీలు, రోగగ్రస్తులకి సంబంధం లేదు. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది ఉండదు.